వీటన్నిటిని దాటుకుంటూ ఒక పాస్టర్ వచ్చేసి అంటాడు, అదిగదిగదిగో తోక, అదిగదిగో పులి అంటాడు. ఎంత మంచి బోధకుడైనా దేవుని స్థానం బోధకునికి ఇవ్వద్దండి. ఇప్పుడు ఈ మాటలు రాసినటువంటి దేవునికి ఎక్కువ తెలుసా, ఈ లోకంలో ఉన్న పాస్టర్కి ఎక్కువ తెలుసా చెప్పండి? సంఘం మీద డిపెండ్ అయ్యి, దేవుని మీద కాదు సంఘం మీద డిపెండ్ అయ్యి బతికేటటువంటి పాస్టర్లు ఉంటారు. వాళ్ళు భయపడతారు నిజం చెప్పడానికి, వాస్తవం చెప్పడానికి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన దేవదేవునికి క్రీస్తు పేరటనే ఆత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ క్రీస్తు పేరటనే నా శుభములు, వందనాలు. ఓ చిన్ని విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో నేను చూస్తున్న విషయం ఏంటి అని అంటే, ఇక్కడ కూడా మిమ్మల్ని లేదంటే మీరు విశ్వాసులు భయపడుతున్నారు. విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఏమండి జాగ్రత్త వినాలి. ఇక్కడ విశ్వాసులు భయపడుతున్నారు అని చెప్పటం కన్నా విశ్వాసుల్ని భయపెడుతున్నారు అని చెప్పటం కరెక్ట్. అవునా కదా? విశ్వాసుల్ని భయపెడుతున్నారు. ఎవరు భయపెడుతున్నది? ఓ పదప్రయోగం చేస్తా, దొంగలు. ఎందుకు దొంగలు అని మాట్లాడుతున్నాను అనంటే, మన చేతిలో ఉంది బైబిల్. ఈ బైబిల్ మొత్తంలో జ్ఞానవంతుడైన సర్వం ఎరిగిన దేవదేవుడు మనకు వ్రాయించాడు. దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అని చెప్పాడా? ఏమంటే ఎవరు చెప్పారు? దేవుడే వ్రాయించాడు. దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అని చెప్పాడా? యాకోబు పత్రిక 2:19 ఉంటుంది, ఒకసారి చదవండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అది ఏమన్నాడు? అలా నమ్మటం మంచిది అంటున్నాడు. అలా నమ్మటం మంచిది అంటున్నాడు. ఎలా నమ్మటం మంచిది అంట? ఎవరు చెప్పారు? దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అన్నాడు. ఎవరు ఆ ఒక్క దేవుడు అని అంటే, ఇందాకలా మనం చదువుకున్నాం, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. జాగ్రత్త, 4 నుంచి చూద్దాం. తర్వాత మాట నుంచి చదవండి కంటిన్యూషన్లో. అదేమో టైటిల్ పెట్టాడు స్టార్టింగ్లో. తర్వాత లోకములో ఒట్టిది ఏం లేదు అందులో, విగ్రహంలో. దాన్ని చూసి కూడా మనం భయపడకూడదు. ఒట్టిదని. నెక్స్ట్ మాట ఏమండి? ఇది పాత నిబంధనలో కూడా ఉందనుకుంటా కదా చాలాసార్లు. పాత నిబంధనలో కూడా ఉందా లేదా? పాత నిబంధనలు చాలామంది ఏమని మాట్లాడతారంటే, పాత నిబంధన అండి అది. అవునా? అక్కడ యేసుక్రీస్తుని గురించి ఉద్దేశించి కాదు, యేసుక్రీస్తు అప్పుడు మర్మముగా ఉన్నాడు, యేసుక్రీస్తు అప్పుడు బయలుపడలేదు అని మాట్లాడతారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఓపెన్ అయ్యాడు కదా. యేసుక్రీస్తు రావటం, చనిపోవటం, 3వ దినాన తిరిగి లేపబడటం, మరలా ఆరోహణమైపోవటం అంతా జరిగింది. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నటువంటి కాలంలో మరలా అదే డైలాగ్ వినబడుతుంది. ఏమని? ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని కూడా ఎరుగుదుము. నెక్స్ట్, దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అన్నాడు, దేవుడు రాయించాడు. తర్వాత ఏమన్నాడంటే, ఆ ఒక్క దేవుడు ఎవరయ్యా అంటే తండ్రి అని చెప్పేశాడు. అవునా? ఎవరా తండ్రి? యెహోవా. యేసుక్రీస్తు ఇది కాదుగా. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని కూడా బైబిల్ చెప్పేసింది. ఓపెన్గా, డైరెక్ట్గానే, ఏదో మర్మముగా కాదు, దాపరికంగా కాదు, డైరెక్ట్గానే చెప్పేశాడు. ఇప్పుడు ఈ మాటలు రాసినటువంటి దేవునికి ఎక్కువ తెలుసా, ఈ లోకంలో ఉన్న పాస్టర్కి ఎక్కువ తెలుసా చెప్పండి? మనం ఏమి నమ్ముతున్నాం? ఒక పాస్టర్ చెప్పాను అనుకో, ఎట్లా భయపడుతున్నావు? ఒక పాస్టర్ని చూసి, అమ్మో ఆయన చాలా పెద్ద పాస్టరు, ఆయన చెప్పాడంటే ఆయనకు చాలా తెలిసి ఉంటుంది మరి అని భయపడుతున్నాం. అంటే ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరిని నమ్ముతున్నారు? అలా అనేవాడు దేవుడిని కాదు నమ్మేది, పాస్టర్ని. ఇప్పుడు పాస్టర్కి దేవుని కంటే ఎక్కువ తెలుసా? ఆయన దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అని రాశాడంటే మనం అలా నమ్మాలి. ఆయనను బట్టి, దేవుణ్ణి బట్టి, పాస్టర్ని బట్టి నమ్మటం కాదు, దేవుణ్ణి బట్టి. దేవుడు అలా చెప్పాడంటే అలానే నమ్మటం మంచిది. నెక్స్ట్, ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే తండ్రి అని రాయబడింది, రాయించింది దేవుడు. ఆ దేవుణ్ణి బట్టి నమ్మాలి. తర్వాత యేసుక్రీస్తు గురించి వస్తే, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు
అని నమ్మితేనే మీకు నిత్య జీవం వస్తుంది అని యోహాను సువార్త 20:30-31 మనకు ఆల్రెడీ తెలుసు. యేసును ఏమని నమ్మితే నిత్య జీవం వస్తుంది అన్నాడు కదా? దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం వస్తుంది మీకు అని చెప్పింది ఎవరు చెప్పు? దేవుడే కదా రాయించిందన్నమాట. నెక్స్ట్, ఆ యేసును దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో నేనుంటాను, నాలో వాడుంటాడు అని చెప్పింది ఎవరు? 1 యోహాను పత్రిక 4:14-15 దేవుడే చెప్పాడు కదా. బాగా వినండి, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, తర్వాత అదే యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తాడనంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేవాడు తప్ప మరెవ్వడు కూడా ఈ లోకాన్ని జయించలేడు అనే విషయం డైరెక్ట్గానే అక్కడ చెప్పాడు. చెప్పింది ఎవరు చెప్పండి? దేవుడే చెప్పాడు. ఇప్పుడు దేవుడంతటి ఆయన యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నీకు నిత్యజీవం వస్తుంది, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జయించగలవు, యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీకు నిత్యజీవం వస్తుంది, దేవుని కుమారుడని నమ్మితేనే నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటావు అని చెప్పి, ఆ యేసును దేవుని కుమారుడు అని నమ్మితేనే నువ్వు బాప్తిస్మం తీసుకోవటానికి అర్హుడివి, అది రైట్ వే బాప్తిస్మం అని చెప్పేసి దేవుడు చెప్పి, దేవుడు అనేవాడిని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని కూడా కొత్త పాత నిబంధనలో చెప్పి, దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అని చెప్పినటువంటి ఆ దేవుడు, బాగా వినండి ఇక్కడ మాట, అలా చెప్పినటువంటి ఆ దేవుడు ఒక పక్కన ఉండగా, ఆ దేవుడు చెప్పినటువంటి వచనాలు ఇక్కడ ఉంటుండగా, వీటన్నిటిని దాటుకుంటూ ఒక పాస్టర్ వచ్చేసి అంటాడు, అదిగదిగదిగో తోక, అదిగదిగో పులి అంటాడు. అదిగదిగదిగో ఫలానా రిఫరెన్స్ అక్కడుంది, ఫలానా రిఫరెన్స్ అక్కడుంది, ఫలానా వచనం అక్కడ యేసుప్రభు దేవుడు అన్నట్టుగా డైరెక్ట్గా యేసుప్రభు దేవుడు, యేసే దేవుడు, యేసు కూడా దేవుడు అనే వచనాలు 66 పుస్తకాలు ఎక్కడ లేవని ఉదయం చెప్పినప్పుడు వాళ్ళే అందరూ ఒప్పుకున్నారా లేదా? వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు యేసు లేదు అని. కానీ వీళ్ళందరూ ఏమని చూపిస్తున్నారు? అదిగదిగదిగో అక్కడ రిఫరెన్స్, ఇక్కడ రిఫరెన్స్ అని చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది అండి, ఏమండి, అక్కడున్న ఆ రిఫరెన్స్, ఇక్కడున్న ఈ రిఫరెన్సు దేవునికి తెలియదా? అర్థమవుతుందా మీకు? దేవునికి తెలియక పాపం దేవుడేమో ఒకటే పక్క యేసుప్రభు దేవుని కుమారుడు నమ్మని రాయించేశాడు. ఇప్పుడు దేవునికి తెలియంది ఎవరికి తెలిసింది? ఈ పాస్టర్కి తెలిసింది. ఇప్పుడు ఈ పాస్టర్ అంటాడు, ఇదిగో ఒక్కడ వచనం ఉంది, ఇక్కడ వచనం ఉంది, నాకు తెలిసింది. ఆ వచనాన్ని బట్టి ఏంటి ఇప్పుడు చెప్పాలంటే యేసు కూడా దేవుడే అంటాడు. ఈ జ్ఞానం దేవునికి లేదా? దేవునికి తెలియదా? ఎంత డేంజరస్ చూసారా? ఇప్పుడు మీరు వచనం టు వచనం మేము చెప్పింది వింటారు, మీరందరూ వింటారు. వీరు ఏం చేస్తారు? ఇక్కడి నుంచి యేసు క్రీస్తు ప్రభుల వారు 100% దేవుని కుమారుడే, దేవుని కుమారుడు అని నమ్మితేనే మనకు లాభం అని చెప్పేసి ఈ విశ్వాసాన్ని చేత పట్టుకొని మీరు వెళ్తారు. మీరు దారిన పోతుంటే 4 దొంగలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ విశ్వాసం నీ చేతిలో నుంచి ఎలా విడిపించాలి అని చూస్తారు వాళ్ళు. లోకంలో ఒక స్టోరీ ఉంది, మీకు తెలుసో లేదో ఒకసారి చెప్తాను. ఆ స్టోరీ బాగుంటుంది, నేను ఎప్పుడో విన్నాను పాతకాలంలో. ఒక బ్రాహ్మణుడట, విన్నారా? మేకపిల్ల ఎవరో ఇస్తే చేతులు పట్టుకొని, అంటే తాడు కట్టి చేతులు పట్టుకొని 3-4 కిలోమీటర్లు వాళ్ళ ఊరికి వెళ్ళాలి. పాతకాలం కాబట్టి బస్సులు ఆటోలు లేవు కాబట్టి నడుచుకుంటూ పోతున్నాడు. ఆ మేకపిల్ల చూడటానికి అద్భుతంగా ఉంది, మంచి దిట్టంగా ఉందనమాట. అది ఓ 4 దొంగలు చూసేశారు. అందుకోసమే స్టార్టింగ్లో ఏమన్నా నేను దొంగలు అన్నాను, సెట్ అవుతుంది బాగా అని. ఆ 4 దొంగలు చూసేసి ఏం చేశారనంటే, ఒరేయ్ ఎట్టకెలక చేసేసి ఆ మేకని ఈరోజు తినాల్సిందేరా మనం. ఏం చేయాలి? ఆ మేక అనటం కంటే గొర్రె అనటం ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. భలే సూట్ అవుతుంది మన క్రైస్తవులకే. గొర్రె తీసుకెళ్తున్నాడు. అది ఎంత మంచిగా ఉందంటే దాన్ని ఎట్టకెలకి ఈరోజు ఫ్రై చేసుకొని తినాల్సిందేరా బాబు, ట్రై చేద్దాం మనం అందరం అని చెప్పేసి 4 మాట్లాడుకొని ఏం చేశారనంటే, ఇదిగో ఆయన 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నేనుంటా, 1 కిలోమీటర్ తర్వాత నువ్వు, ఇంకొక కిలోమీటర్ తర్వాత ఇంకొక కిలోమీటర్ తర్వాత ఇంకొకడు, అలా 4 చోట్ల ఏదో పనికి వచ్చినట్టు పని చేసుకుంటూ అలా ముందు ఖాళీనే ఉంటారు. ఈయనను చూసి ఇంత దూరంలో వస్తున్నాడు అనగానే ఏదో పని చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఫస్ట్ దొంగ వచ్చాడు. ఫస్ట్ దొంగ దగ్గరికి ఈయన ఆ దారెంబడిపోతుంటే ఆయన చూసేసి, నమస్తే గారు బాగున్నారా అని చెప్పేసి అడిగారు. బాగున్నా. చాలా రోజుల నుంచి కనపడట్లేదు, మరి వెళ్ళిపోయారు, ఇదేంది కొత్తగా కుక్కని తీసుకొస్తున్నారు యాడ్ నుంచి అన్నాడు. ఒరే అప్రాచుడా, కుక్క కాదరా ఇది, గొర్రె పిల్లరా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి ఆ బాపనాయన బ్రాహ్మణుడు చెప్పాడు. ఓ అయ్యా అది కుక్కేనయ్యా, కుక్కను పట్టుకొని గొర్రె పిల్ల అంటే ఏంటి నువ్వు, పొరా అన్నాడు. ముందుకు సాగిండు. అలా ముందుకు వెళ్తున్న కొలది ఇంకొకడు కలిసిండు. అనుకున్నారు కదా అందరూ, ఇంకొకడు కలిసాడు. ఆయన ఏమంటాడు,
అయ్యా నమస్తే 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 అయ్యా అని చెప్పేసి దూరం దూరం జరుగుతున్నాడు. అయ్యా ఏమైంది జరుగుతున్నాడు? నాకు కుక్కలు అంటే చాలా భయం అయ్యా. నువ్వు అసలు కుక్కలు పట్టుకెళ్తున్నావు ఎందుకు? ఈ మధ్య ఎందుకు కుక్కలు పట్టుకెళ్తున్నావు ఎందుకు? ఇట్లా దొంగలు పడుతున్నారా అన్నాడట. ఒరే ఇది కుక్క కాదురా, ఇది గొర్రె పిల్లరా అన్నాడు. కుక్క కాదురా ఇది. మళ్ళీ చూసుకుంటున్నాడు. అంతే ఎక్కడో స్టార్ట్ అయిపోయింది చిన్నగా డౌటు, ఎక్కడో స్టార్ట్ అయిపోయింది డౌటు ఇతనికి. వాడ ఒకడన్నాడంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఇతను కూడా అదే అంటున్నాడు ఏంటి అని చెప్పేసి కొంచెం డౌట్ స్టార్ట్ అయిపోయింది లోపల. మళ్ళీ చూసుకుంటున్నారు. కుక్క కాదురా ఇది గొర్రెపిల్లరా అని చెప్పేసి చూసుకుంటున్నాడు. కుక్క కాదు గొర్రెపిల్ల. అయ్యా నాతో అంటే అన్నారు కానీ ఇంకెవరితో అనమాకండి. కుక్క పిల్లని పట్టుకుపోయి గొర్రెపిల్ల అంటున్నారేటయ్యా మీరు? గొర్రెపిల్ల కాదు ఇది కుక్క పిల్లది, నాకు అసలే భయం, మీరు తొందరగా వెళ్ళండి, నేను చాలా భయపడుతున్నానని చెప్పేసి అన్నాడట. ఏంటో ఏమైపోతుంది, ఒక ఆయన కుక్క పిల్ల అన్నాడు, రెండు ఆయన కూడా అదే అన్నాడు, ఏం చేయాలి అనుకుంటూ పోతున్నాడు. ఏదేమైనా డౌట్ అయితే లోపల స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలబ్బా అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే మూడోవాడు కనిపించి అబ్బా కుక్క పిల్ల అదిరిందయ్యా అన్నాడు. ఒరే కుక్క పిల్ల కాదురా ఇది గొర్రె పిల్లరా అన్నాడట. అయ్యా ఊకయ్యా మీరు భలే జోకులు వేస్తుంటారు నా ముందు కూడా. ఇట్లాంటి కుక్కలు ఎన్ని పెంచుకోలేదు నేను. నా కుక్కలు అంటే చాలా ఇష్టం, కానీ కుక్క పిల్ల మాత్రం అదిరిపోయింది, సూపర్ వండర్ఫుల్ అన్నాడట. ఆడి వైపు చూడా, గొర్రె పిల్ల వైపు చూడా. ఒరే నిజం చెప్పరా, నువ్వు కరెక్ట్గా చూడు అన్నాడు. ఇదేందయ్యా కొంపదీసి మీకు కుక్క పిల్లలా కనపడట్లేదా అన్నాడట. అరే దయచేసి యథార్థంగా చెప్పురా, ఏది చెప్పురా అన్నాడట. ఏందయ్యా నీకు అలా కనపడట్లేదా? కుక్క పిల్లే నీటి కనపడుతున్నా కుక్క పిల్ల అయితే ఏందట ఇప్పుడు మీకేమైనా వేరేగా కనపడుతుందా అన్నాడట. లేదురా ఇది గొర్రెపిల్ల కదా, గొర్రెపిల్లలానే కనపడుతుంది నాకు అని అంటే, అయ్యో ఏదో అయిపోయింది మీకు ఏదో అయింది మొత్తానికి. కుక్క పిల్లని పట్టుకొని గొర్రెపిల్ల అంటున్నారేంటయ్యా మీరు అని చెప్పేసి మాట్లాడేసరికి ఉన్న డౌట్ కాస్త బలం ఎక్కువైంది. అంతేనంటావా అనుకుంటూ ఎంతైనా ఈయన కంటికేమో గొర్రె కనిపిస్తుంది, ఆయనేమో మూడో వ్యక్తి కుక్క పిల్లి అన్నాడు. మూడో వ్యక్తి కూడా అరే ఒకడంటే అబద్ధం ఆడతాడు, ఈయన కూడా అబద్ధం ఆడతాడా? పోనీ ఇద్దరు ఆడితే ముగ్గురు, ఈయన కూడా అబద్ధం ఆడతాడా? కానీ డౌట్ ఎక్కువైపోయింది. ఈయన కంటికి మాత్రం గొర్రెనే కనపడుతుంది. ఏదో బలవంతంగా తీసుకెళ్తున్నాడు. అలా ముందుకు వెళ్ళేసరికి నాలుగో వాడు కలిశాడు. ఆయన అంటాడు, ఏందయ్యా అంత బాధే వచ్చింది, అంత ఇబ్బంది ఏం వచ్చింది, కుక్క పిల్లలు తీసుకెళ్తున్నారు, మీ ఇంటి దగ్గర కుక్క పిల్లలు లేవా అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయనకు ఏమనాలి నేను? ఇది గొర్రెపిల్లనా? నాకేం గొర్రెపిల్ల కనపడుతుంది, వీడు కూడా కుక్క పిల్ల అంటున్నాడు. సౌండ్ లేదు, ఇప్పుడు మాట్లాడాలా వద్దా? నాకేమని కనపడుతుంది? ఆలోచించండు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా కుక్క పిల్ల? అయినా ఈ మధ్య కాలంలో దొంగలు ఎక్కువ పడుతున్నారులే ఊర్లలో, ఇంట్లల్లో. ఒకప్పుడంతే కదా, ప్రహారీ ఉండదు, ఏముండదు, గేట్లు ఉండదు, తాళం ఉండదు కదా. కుక్కలు ఉండాల్సిందేలే, కుక్క మంచిదే, కానీ మంచి దట్టమైన కుక్కే తీసుకొచ్చారు. మొత్తానికైతే మంచి కాపలా కాస్తుంది ఇంటి దగ్గర, మస్తు ఉంటుంది పో అని చెప్పేసి అంటున్నాడు. ఈయనకేమైందో తెలుసా? నాలుగో వ్యక్తి చెప్పేసరికి కన్ఫర్మ్ ఇది పక్క కుక్క పిల్లే, నాకేదో అయింది అంటే నలుగురు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చెప్పేసరికి ఏమవుతుందో తెలుసా? ఉన్న నమ్మకం కూడా, ఉన్న విశ్వాసం కూడా అది ఒడిచిపోతుంది. అంటే ఇది నిజంగా కుక్కేనా నువ్వు కరెక్ట్గా చెప్పు అంటే అడుగుతున్నాడు. ఇంకా ఇది కాదు కుక్క పిల్ల కాదు గొర్రెపిల్ల అని చెప్పట్లే, అడుగుతున్నాడు. నిజంగా కుక్కేనా? ఏమయ్యా కుక్క పిల్లని పట్టుకొని నిజంగా కుక్క పిల్లేనా అని అడుగుతున్నారేంటి మీరు? నిజంగా కాకపోతే అబద్ధంగా కూడా ఉండరా? లేకపోతే వేరేదేమైనా అని చెప్పేసి నీకేమైనా ఎవరైనా పట్టించారా ఏంటి? గొర్రెపిల్ల అని చెప్పేసి గొర్రెపిల్ల అని చెప్పేసి కుక్క పిల్లని పట్టించినట్టు ఎవరైనా పట్టించారా ఏంది మీకు అని చెప్పేసి అంటే, అట్లేం కాదు. మరి మీకేమనిపిస్తుంది అయ్యా అంటే, ఎట్రా అన్నాడు. దగ్గరికి వచ్చింది. నువ్వేమనుకోకు, కొంచెం నాకు డౌట్ ఉంది, ఇది ఎందుకో గొర్రెపిల్ల అనిపిస్తుంది నాకు, గొర్రెపిల్లనే కనపడుతుంది నాకు, కానీ కనపడిన ప్రతిోడు కుక్క పిల్లనే అంటున్నారు, నాకు కొంచెం కన్ఫర్మ్ చేయనంటే ఆయన ఓవర్ యాక్షన్ చూడాలి. అయ్యో నాతో అంటే అన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగారితో కనుక ఇది గొర్రె పిల్ల అని అన్నారే అనుకో, కథ మీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా మీ ఏ దయ్యమో ఏదో పట్టింది దారి మధ్యలో, కుక్క పిల్లని తీసుకొచ్చేసి మా ఆయన గొర్రె పిల్ల అంటున్నాడు అని బాగా అరుచుకుంటుంది చెప్తున్నా. నాతో అన్నట్టు ఇంటికి వెళ్ళి అమ్మగారితో మాత్రం చెప్పొద్దు అన్నాడట. అప్పుడు 100% కన్ఫర్మ్ అని చెప్పేసి ఆయన చూస్తున్నాడు కాబట్టి తప్పదు అని కాస్త ముందు వరకు తీసుకెళ్ళేసి కాసంత ఒక 200-300 మీటర్లు వెళ్ళిన తర్వాత హేబా అని వదిలేసి వెళ్ళిపోయాడు.
దేన్ని? కుక్క పిల్లని కాదు, గొర్రె పిల్లని. ఏం వదిలేశాడు? ఇప్పుడు అక్కడ ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, మీరే. ఆ బ్రాహ్మణుడు గొర్రె పిల్లని వదిలేసినట్టు మీరు మీ విశ్వాసాన్ని వదిలేస్తారు. దారి మధ్యలో కలిసిన నలుగురు దొంగలు ఎవరో తెలుసా? వాళ్ళే పాస్టర్లు. బైబిల్లో లేనిది అంటే నువ్వేమో యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని తాడు పట్టుకొని పోతుంటావు. పాస్టర్లు కలిసిన వాళ్ళు ఏమంటారు? దేవుడే దేవుడే దేవుడే. ఇంకేంది? దేవుడు కూడా దేవుడు దేవుడు కూడా దేవుడు కూడా. ఎంత విచిత్రంగా ఉంటుందంటే వాళ్ళ వాదన. దేవుడు ఒక్కడే అన్నావు అనుకో, ఎవరు కాదన్నారు, దేవుడు ఒక్కడే అంటారు వాళ్ళే. మరి యెహోవా దేవుడు కదయ్యా అన్నావు అనుకో, యెహోవా దేవుడు. మరి యేసుక్రీస్తు కూడా దేవుడు. మరి దేవుడు ఒక్కడే కదయ్యా అని అంటే ఎవడు కాదన్నాడు, దేవుడు ఒక్కడే. ఈ కన్ఫ్యూజన్ ఏంది? అంటే యెహోవాయే యేసుక్రీస్తు అన్నాం అనుకో, అట కాదు అంటాడు. ఇద్దరే అంటారు. మరి ఇద్దరే అన్నప్పుడు ఇద్దరు దేవుళ్ళు అవుతారు కదా అని అంటే అట్టనొద్దు. మరి ఇదేంది? నీకు క్లారిటీ ఇవ్వటం కోసం యేసుప్రభు చెప్తాడు చూసే ఒక మాట శాస్త్ర పరిశీలతో, ఒకడిని మీ మతంలో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వస్తారు అన్నట్టుగా. ఇక ఇప్పుడు వాళ్ళ వివరణ చూడాలి. భావంలో ఒకటి, దేవత్వంలో ఒకటి, అట్ల ఒకటి, ఇట్ల ఒకటి, ఎన్ని చెప్పినా ఒకటి అంటుంటాడు. కానీ బైబిల్లో దేవుడు ఒక్కటే అని చెప్పలేదయ్యా, దేవుడు ఒక్కడే అని చెప్పాడు అని నువ్వు అడగవుగా. ఆయన పడుతున్న కష్టమంతా చూసి సరేలయ్యా అంటావు నువ్వు. ఎందుకంటే ఆయన అట్లా కష్టపడుతుంటాడు, నిన్ను కూర్చోబెట్టేసి తెగ తిప్పలు పడుతుంటాడు, ఏదో ఒకటి చేసి నిన్ను తినేద్దామని. ఏం చేద్దామని? గొర్రె పిల్లని తినేద్దామని చెప్పేసి ఆలోచన. మా సైడ్ అయితే, మీ సైడ్ అంటారో లేరో తెలియదు కానీ మా సైడ్ అయితే ఫాస్టర్ ఫెలోషిప్లో నేను వెళ్ళా. స్టార్టింగ్లో వాళ్ళు కొట్టుకోవటం, చెప్పులు ఇసురుకోవటం, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ మీద. ఎందుకయ్యా ఇసురుకున్నారంటే, నా చేపలు పట్టుకెళ్ళాడు అంటాడు. కొత్త కదా, చేపలు అంటున్నాడేంటి? ఏమంటే చేపలు కూడా ఉంటే బయట చూసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అని చెప్పేసి నా ఫీలింగు. ఆ చేపలు ఎవరో కాదు, ఎవరనుకుంటున్నారు? విశ్వాసులనే చేపల కింద మార్చేసి ఇంకోటి అంటాడు గొర్రెలు అంటాడు. నా గొర్రెలు పట్టుకెళ్ళాడు, నా చేపలు పట్టుకెళ్ళాడు. ఏం చేద్దామని? తినేద్దామనేనా? మంచి విషయం చెప్పి నేను పాట ముగించేస్తాను. ఈ విధంగా వాళ్ళు భయపెట్టడం వల్ల మీరు భయపడుతున్నారు. ప్రపంచంలో చాలామంది పాస్టర్లను బట్టి భయపడొద్దు, దేవుణ్ణి బట్టి భయపడాలి. రేపటి దినాన దేవుడే నిలబడి బైబిల్లో ఉన్నదే అడుగుతాడు, కొత్తది అడగడు. ఏమని అడుగుతాడు? ఏమమ్మా, దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అని చెప్పానా లేదా? ఆ ఒక్క దేవుడు తండ్రి అని నేనే అని చెప్పానా లేదా? రాయించానా లేదా? ఆజ్ఞాపించానా లేదా? ఎస్, ఆజ్ఞాపించాను. నా కుమారుణ్ణి దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్మండి, అలా నమ్మితే తప్ప మీరు ఈ లోకాన్ని జయించలేడు అని చెప్పానా లేదా? చెప్పాను. మరి నువ్వెందుకు నమ్మలేదు? అట్ట కాదయ్యా, అక్కడ అలా ఉందిగా, ఇక్కడ ఇలా ఉందిగా అంటే నువ్వు నాకు పాఠం నేర్పిస్తున్నావా? అక్కడ అలా ఇక్కడ ఇలా ఉందని నాకు తెలీదా? రాయించింది నేనే కదా అని బైబిల్లో ఉన్నదే నేను అడిగాడే అనుకో. పరలోకం ఇవ్వటానికి దేవుడు మనల్ని తీర్పు తీర్చేది లేదా విమర్శించేది దీన్ని బట్టే కదా. ఇందులో ఉన్నదే డైరెక్ట్గా ఇచ్చిన ఆజ్ఞలు ఎందుకు అతిక్రమించావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నీ జవాబు ఏంటి చెప్పు? అప్పుడు అంటావు, లేదయ్యా మా పాస్టర్ గారు మరి చెప్పారు అంటే, నువ్వు నరకంలో పో, అక్కడ ఆయన ఉంటాడు, పో అంటాడు. అవునా? అయితే నువ్వు అక్కడికే పో అంటాడు. ఎవరిని బట్టి నమ్ముతున్నావు? పాస్టర్ని బట్టా? నమ్మకం బైబిల్ని బట్టి, వాక్యాన్ని బట్టి. ఈరోజు క్రీస్తునేదో ఘనపరుస్తున్నాం, క్రీస్తునేదో మహిమపరుస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. క్రీస్తే దేవుడు అని మాట్లాడుతున్నారు, కానీ క్రీస్తు నమ్ముతున్నారా? ఆయన చెప్పిన మాటలు నమ్ముతున్నారా? ఆయనే అన్నాడు, పరలోకం వెళ్ళాలంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. మరి ఆయన తండ్రి చిత్తం ఏంటో రాయించాడు. దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది, అవునా? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీకు నిత్య జీవము, నువ్వు దేవునిలో ఉంటావు, దేవుడు నీలో ఉంటాడు అని చెప్పిన తర్వాత వాటికి విలువిచ్చావా? ఇస్తున్నావా? పోనీ లేదు. అంటే దేవుడు యేసుప్రభుని ఏం నమ్మినట్టు? నువ్వు యేసుప్రభు చెప్పినటువంటి మాటలనే నమ్మకపోతే ఏం నమ్మినట్టు? దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఒక శాస్త్రి అడిగితే చెప్పాడా లేదా యేసుప్రభు? యేసుప్రభు చెప్పినట్టుగా యేసుప్రభును గౌరవిస్తున్నావా? ఆయన చెప్పిన మాటని గౌరవిస్తున్నారా, విలువిస్తున్నారా? మళ్ళీ ఏం లాభం? నువ్వు యేసుప్రభుని దేవుడు అని చెప్పి ఏం లాభం? ఆయన మాటని ఖాతరు చేయకపోతువి, లెక్క చేయకపోతువి, అవునా కదా? ఈరోజు విశ్వాసుల్ని పరలోకం చేర్చుకోవటం కోసం, పరలోకం చేర్చడం కోసం పాస్టర్లు కష్టపడట్లేరు.
సేవకులు అనేటటువంటి వాళ్ళు దానికోసం ప్రయాసపడట్లేదు, దానికోసం కొట్టుకోవట్లేరు. దేనికోసం కొట్టుకుంటున్నారు తెలుసా? ఈ విశ్వాసి ఎట్టుపోతాడు, ఏమైపోతాడు అనేది కాదు వాళ్ళ ఆలోచన. నా దగ్గరే ఉండాలి. వాళ్ళ గొడవ మొత్తం దేనికోసం అంటే నా దగ్గరే ఉండాలి. అవసరమైతే ఇంకో నలుగురిని నా దగ్గరికి లాక్కోవాలి తప్ప వేరే చర్చికి అస్సలు పోనీయకూడదు, వేరే సంఘాలకు అస్సలు పోనీయకూడదు అని చెప్పేసి కంకణం కట్టుకొని రకరకాల మాటలతో ఈ సంఘం తప్ప ఏ సంఘానికి వెళ్ళకూడదు అని చెప్తున్నారా లేదా? ఏమండి? కానీ ఇక్కడ మాట చెప్తాను, నిజంగా దేవుణ్ణి నమ్మినవాడు, సేవకుడు అనేటటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే 100 మందినో 50 మందినో ఇక్కడ నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మిమ్మల్ని మోస్తున్నాడు అని అర్థం. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతగా మీ అందరి గురించినటువంటి లెక్క దేవుడు నన్ను అడుగుతాడు కాబట్టి ఎంతో భయము, భక్తి కలిగి మేపాలి. మిమ్మల్ని ఆత్మీయ ఆహారంతో చక్కగా అద్భుతంగా మేపాలి. మేపకపోతే లెక్క అడుగుతాడు, మేపకపోతే నన్ను లెక్క అడుగుతాడు. బోధకులైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉంటుంది అని చెప్పాడు. ఆ భయం ఉందా? ఇప్పుడు 100 మందిని నువ్వు నడిపిస్తున్నావు అనుకోండి, ఏ ఆస్పెక్ట్లో ఈరోజు సేవకులు ఆలోచిస్తున్నారంటే ఆ 100 మందిలో ఒక 10 మందిని, ఒక 20 మందిని నేను నడిపిస్తా అని చెప్పేసి ఇంకొక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతన్ని జాగ్రత్తగా సర్వసత్యం బోధించి ట్రైనప్ చేసేసి వాస్తవాలు ఇవి అని చెప్పేసి ఇచ్చే స్థాయిలో ఉన్నారా? నడిపించుకో, నా భారం తగ్గుతుంది అనే వాళ్ళు ఉన్నారా? నా భారం తగ్గుతుంది, నా భారంలో కొంచెం నువ్వు పార్టిసిపేట్, కొంచెం నువ్వు పంచుకుంటానంటే నాకు అంతకంటే మించిన ఆనందం ఏముంది అనే ఆలోచన ఉందా? ఏముంది? నా ఇన్కంలో సగం పోతుంది అనే ఆలోచన ఉంది. అవునా కదా? నా రాబడిని సగం పట్టుకుపోతానంటున్నాడు అనే ఆలోచనలో ఉంది. ఒరిజినల్గా మాట చెప్తా, మనల్ని పోషించేది దేవుడు. నిజం చెప్తున్నాను, నా విశ్వాసులు వేరే చర్చికి వెళ్ళిపోతారేమో అని భయంతోనే ఈరోజు వచ్చి కొట్టుకున్నటువంటి వాళ్ళు. అవునా కదా? ఒక ఆయన భలే పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు ఒకప్పటి కింగా ఏంటి, ఆయన పేరేం పేరు? ఆ సహోదరుడు ఒకప్పుడు నేను ఆగస్టులో అంటున్నాను, మేలో వచ్చినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు గమ్మన కూర్చొని నోరెత్తకుండా సైలెంట్గా కూర్చొని విన్నాడండి. సౌండే లేదు అసలు, ఆయన వచ్చినట్టే లేదన్నట్టుగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంతలా మాట్లాడుతున్నాడు ఎందుకబ్బా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళే విశ్వాసులు ఉన్నారట ఇక్కడ. మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళను పట్టుకొని, అంటే వాళ్ళ ముందు నేను తగ్గకూడదు, వాళ్ళ ముందు నేను అస్సలు తగ్గొద్దు. తగ్గాను అనుకో ఏమనుకుంటారు విశ్వాసులు, ఏమనుకుంటారు? ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే యథార్థత ఏది అంటున్నా. విశ్వాసులు ఉన్నప్పుడు ఒకలా, విశ్వాసులు లేనప్పుడు ఒకలా అంటే ఏది యథార్థత? ఏది? విశ్వాసుల ముందు నటిస్తావా? దేవుడు చూస్తున్నాడనే భయభక్తులతో యథార్థంగా బ్రతుకుతావా? నీకు నాకు మనకు పరలోకం ఇచ్చేది ఎవరు? చిత్రం. ఈ రోజులలో బోధకులు విశ్వాసుల మీద ఆధారపడటం, విశ్వాసులేం బోధకుల మీద ఆధారపడటం, దేవుణ్ణి యేసుప్రభుని పక్కన పెట్టేశారు. అవునా కదా? అంత భయంకరం. త్వరలో ఒక సబ్జెక్టు నా ఛానల్లో రాబోతుంది. దొంగ బోధకుల్ని ఎలా పసిగట్టాలనంటే, ఎంత మంచి బోధకుడైనా దేవుని స్థానం బోధకునికి ఇవ్వద్దండి. నేను నా సంఘంలో కూడా చెప్పేది ఇదే. ఎందుకనంటే దేవుని స్థానంలో మీరు అతిగా నన్ను అభిమానించి దేవుని స్థానం అంటే మీ హృదయంలో పెద్ద దేవుడే ఉండాలి. మీ హృదయంలో గొప్పోడి స్థానము దేవునికి ఉండాలి, మొదటి స్థానం. అలాంటప్పుడే నేనేం చెప్పినా క్వశ్చన్ చేయగలరు, నిర్మోహమాటంగా అడగగలరు. కానీ మా అయ్యగారు ఏం చెప్పినా అనే కోణంలో ఉన్నామంటే దేవుని స్థానానికి ఆయనకి ఇచ్చేసినట్టే. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రమాదం, ఫస్ట్ ప్రమాదం ఎవరికో తెలుసా? సేవకునికే. కాబట్టి ఈ విషయం గమనించాల్సినటువంటి బాధ్యత సేవకునికే ఉంది. గమనించిన సేవకుడు ఏం చేయాలి అంటే ఆ విధంగా విశ్వాసుల్ని నడిపించాలి, స్వతంత్రుడుగా ఉండేలా నడిపించాలి. కాబట్టి సేవకుల్ని బట్టి కాదు మీరు నమ్మాల్సింది, ఆత్మలను రక్షించగలిగే శక్తి దేనికి ఉంది? దేనికి ఉందండి? వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని బట్టి పాస్టర్ని నమ్మాలి, పాస్టర్ని బట్టి వాక్యాన్ని నమ్మే దుస్థితికి జారిపోకూడదు మనం. అవునా? ఎవరిని బట్టి ఎవరిని నమ్మాలి? వాక్యాన్ని బట్టి పాస్టర్ని నమ్మాలి తప్ప పాస్టర్ని బట్టి వాక్యాన్ని నమ్మే అంత ఆ స్థితికి మనం దిగజారకూడదు. కాబట్టి ఎంతమంది వచ్చి చెప్పినా
ఎంతమంది వచ్చి భయపెట్టినా మీరు భయపడొద్దు. భయపెట్టేటోళ్ళు ఉంటారు. అది గొర్రె కాదు కుక్క అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. నలుగురు మాత్రమే కాదు, చాలామంది ఉంటారు. జాగ్రత్త, విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభులు వారే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, దొంగలు అనేకులే అన్నారు. అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, నిత్య నాశనానికి తీసుకెళ్తుంది మార్గము. కానీ నిత్య జీవానికి వెళ్ళేటటువంటి మార్గం ఇరుకుగా ఉంటుంది, అందులో ప్రవేశించేవారు కొందరే అన్నాడు కదా. చెప్పిన మాట ప్రకారం కనబడుతుందా లేదా? కొందరే. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టామనుకో, ఈ హాల్ సరిపోతుందా? అంటే ఎంత కొందరే వచ్చారు చూడండి. ఇదే నిజమైనటువంటి విశ్వాసానికి ఎక్కువ మంది రారు. ఎందుకంటే ఇది కఠినమైనది, ఇది ఇరుకు మార్గం. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి భయపెట్టే వాళ్ళు ఉంటారు, భయపడకండి. అదిగో తోక ఇదిగో పులి అని చూపిస్తారు. అక్కడ ఏముండదు, అంత దేవునికి తెలుసు. తెలిసిన దేవుడే ఆజ్ఞాపించాడు, యేసు దేవుని కుమారుడు అని నమ్ము అని. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్యం వస్తుందని చెప్పేసి ఆయన ఆజ్ఞలే ఇచ్చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం మీరు చేయకండి. అర్థమవుతుందా? సో ఆ విధంగా మీరు బ్రతికి మీరు మరికొంతమందికి తెలియచేసేటటువంటి విధానంలో ఉండండి, అంతే తప్ప ఎవరో భయపెడితే భయపడిపోయి ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టేటటువంటి స్థాయిలో మీరు నేను మనం ఎవరము ఉండకూడదు కదా. ఆ విధంగా మనమందరం బ్రతికి ఆ దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవటం కోసం ప్రయాసపడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్, నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయం. అది నేను లాస్ట్ టైం చెప్పాను, అన్నగారు అడిగారు చక్కగా. అసలు అవసరమా ఈ టాపిక్ అని చెప్పేసి మాట్లాడి అసలు మొదల నుంచే కట్ చేసే ప్రయత్నాలు చేస్తారు మన వాళ్ళు. సాతాన్ చాలా తెలివిగలడు, తెలుసు కదా, కుయుక్తిపరుడు. చెట్టెక్కి కొమ్మలు నరకటం కన్నా మొదలు కొట్టేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి మొదలు కొట్టేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అసలు ఈ టాపిక్ ఏదండగా అంటారు. కొంతమంది నాకు కూడా ఫోన్లు చేసేసి మెసేజ్లు పెడతా ఉంటారు. నేను ఛానల్లో పెట్టి కదా మొన్న జరిగినటువంటి ఆ చర్చా వేదిక పెడితే క్రింద కామెంట్లు ఏమని మాట్లాడుతారు తెలుసా? ఓ బ్రదరు, ఇట్లాంటివి మర్చిపోయి ఇట్లాంటి పక్కన పెట్టి ఇలాంటి సోది సబ్జెక్టులు సోదేట పక్కన పెట్టి విశ్వాసాలను బలపరచు, విశ్వాసాలు బలపడేటటువంటి విధానం. అసలు విశ్వాసమే లేదు అని అంటే ఇంకా బలపరచం ఎక్కడిది? ఎట్టుందని విచిత్రం. అసలు శిశులైంది విశ్వాసం. నువ్వు చెప్పడం కూడా మళ్ళీ విశ్వాసంలో బలపరిచే మాటలు చెప్పు అంటాడు. మరి ఇవేంటి? అంతేనా కదా? ఆ మాత్రం స్పృహ సోయి లేకుండా మాట్లాడుతుంటారు. విశ్వాసాన్ని సరిచేస్తే సరి అయిన విశ్వాసాన్ని బలపరచాలి నువ్వు. అసలు విశ్వాసమే సరిగా లేనప్పుడు అసలు ఏం బలపరుస్తున్నావు తెలుసా? చేపలు లేని చెరువులో చేపలు పట్టు గట్టిగా అంటే ఏం దొరుకుతాయి? అట్టుంటది అనమాట. అసలు విశ్వాసమే లేదురా బాబు అని అంటే బలపరచు అంటే ఏడ బలపరచాలి, ఏం బలపరచాలి? ఎట్లుందంటే చచ్చిపోయిన శివానికి ఇంజక్షన్ అంటే 100,000 ఇంజక్షన్లు వేసినా చచ్చిపోయిన శివం లేతుందా? వీళ్ళంతే. అక్కడ విశ్వాసమే సరిగ్గా లేదు. పుసుక్కున చస్తే నరకానికి వెళ్తారు. ఫస్ట్ వాక్యానుసారమైన విశ్వాసం ఉందా లేదా చెక్ చేసుకో అనేటటువంటి ఆలోచన ఒక్కరు చేయరు, రాదు కూడా. కాబట్టి అలాంటి స్థితిలో మీరు ఉండకండి. ఇంకొక విషయం ఏంటంటే, యథార్థవంతులైనటువంటి పాస్టర్లు మిమ్మల్ని పోషించాలి, మిమ్మల్ని మీతో పాటు వాళ్ళు కూడా పరలోకం చేరాలనుకునేటటువంటి పాస్టర్లు, నా పోషణ ఈ మాట చెప్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడి వెళ్ళిపోతారేమో, సంఘం మీద డిపెండ్ అయ్యి, దేవుని మీద కాదు సంఘం మీద డిపెండ్ అయ్యి బతికేటటువంటి పాస్టర్లు ఉంటారు. వాళ్ళు భయపడతారు నిజం చెప్పడానికి, వాస్తవం చెప్పడానికి. అలాంటి పాస్టర్ల దగ్గర మీరుంటే మీరు పోతారు, వాళ్ళు పోతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు విశ్వాసం లేరా? సంఘం లేదా? కానీ వాళ్ళకు కావాల్సింది సత్యం అండి. ఇక్కడ కూర్చున్నారు, తెనాలి నుంచి వచ్చినటువంటి రాజబాబు గారు ఉన్నారు. రీసెంట్గా ఒక 2 years అవుతుంది అనుకుంటాను, అంతే కదన్నా? 2 years అవుతుంది ఆయన ఈ సర్వసత్యంలోనికి రావటం. ఆయన పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్. అక్కడి నుంచి మెల్లమెల్లగా BYY బోధలోనికి, అంటే ఇట్ మీన్స్ ముగ్గురు వేరు. ఆ తర్వాత 2 years క్రితమే ఈ విషయాలు మన ఛానల్లో నుంచి ఈ విషయాలు విని బలపడి ఫస్ట్ ఆయన మారాడు, ఆయన సత్యం తెలుసుకున్నాడు. ఆ తర్వాత 100 మంది ఉంటారు ఆయన సంఘంలో.
ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను పోవాలి ఫస్ట్ పరలోకం అని చెప్పి విశ్వాసుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పుకుంటూ వితిన్ 2-3 మంత్స్లోనే ఉన్న విశ్వాసులందరినీ కూడా ఒప్పించేశాడు సర్వసత్యంలోనికి. అది దేవుని మీద ఆధారపడి బ్రతకటం అంటే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నగారికి కూడా సంఘం ఉంది. ఆయన కూడా పోయినసారి మేము దేవుని కుమారుడితో పాటు దేవుడని కూడా నమ్ముతున్నాం, మాకు కొంచెం క్లారిటీ కావాలని చెప్పేసి అడిగాడు అన్నగారు. ఆయన విశ్వాసుల గురించి ఆలోచించుంటే ఆయన విశ్వాసులు లేరా, సంఘం లేదా? యథార్థవంతులనే ఉంటారు, దేవుణ్ణే పట్టించుకుంటారు, దేవుని వైపే చూస్తారు తప్ప విశ్వాసుల వైపు, పాస్టర్ల వైపు, లోకం వైపు, వాటి వైపు చూడరు. దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారంగా నేను నడవాలి, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు నడపాలి. నాతో పాటు నలుగురిని పరలోకం తీసుకెళ్తే శబాష్ బడా నమ్మకమైన దాసుడా అని ఆ మాట ఒకటి నాకు చెప్తే చాలు. దేవుని దగ్గర నుంచి ఆ ఒక్క మాట పొందుకోవటం కోసం ప్రయాసపడుతుంటారు, కష్టపడుతుంటారు. అలాంటి యథార్థవంతులైనటువంటి సేవకుల్ని వెతకండి, చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. వాక్యానుసారంగా లేకపోతే ఆ పాస్టర్ దగ్గర నుంచి విడిపోండి అని చెప్పేసి కూడా ఆజ్ఞాపించాడు యేసుక్రీస్తు నామంలో తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో. ఏడి పోతే అడిగే పోతలే అండి, ఎంతైనా మా పాస్టరే అన్నాం అనుకోండి, మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు. ఇది వాస్తవం. ఎక్కడ ఎప్పుడు అసలు ఆజ్ఞను ఎవడైనా చెరపగలరా? దేవుడు డైరెక్ట్గా ఆజ్ఞాపించేశాడు, ఆజ్ఞలే ఇచ్చేశాడు, ఇలా నమ్మండి, ఇలా చేయండి అన్న తర్వాత వీళ్ళు ఏం సరిపోతారండి? వీళ్ళ జ్ఞానం ఏం సరిపోతుంది? దేవుడిని మించగలదా వీళ్ళ జ్ఞానం? ఏదో మసిబూసి మారేడుకాయ చేయటం కోసం ఏదో ప్రయాసపడుతుంటారు అంతే. కానీ ఎవరు ఈ సత్యాన్ని ఢీకొనలేరు, తట్టుకోలేరు, నిలబడలేరు. కొద్దిసేపే. ఎందుకంటే ఇప్పటివరకు నా జీవితంలో చాలా మందితో, పెద్దోళ్ళు, మంచి పండితులు అనుకునేటువంటి వాళ్ళతో కూడా నేను చర్చించాను ఈ విషయాల గురించి. ఎవరు నిజానికి ఈ సబ్జెక్ట్ నిజం కాకపోతే నన్ను ఎక్కడో మూసేసేవాళ్ళు. కానీ నా దగ్గర కాదు, ఈ సబ్జెక్ట్లో ఉంది దమ్ము. ఈ విషయంలో ఇది సర్వసత్యాన్ని ఎదుర్కోవటం ఎవడి వల్ల కాదంతే. అంతేది ఎంత చిన్నోడైనా దీన్ని పట్టుకొని ముందుకు సాగు, నిన్ను దేవుడు 10 మందిలో 100 మందిలో నిలబెడతాడు. ఎదుటోడు ఎంత పండితుడు అనుకున్నా సరే ఎవరిని ముందు నిలబడ్డావు. అలాంటిది సబ్జెక్ట్ కాబట్టి ఉంది, సబ్జెక్ట్లో దమ్ముంది. నువ్వు నిలబడిపో, దేవుడు నీ వెనకాలే ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. సో అలా ఆలోచించండి. లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడక్కడ కనబడతారు ఎవరు? కుక్కపిల్ల అనేటోళ్ళు కదా. జాగ్రత్త పడి మసులుకోండి. మరలా దేవుని చిత్తమైతే ఇంకొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో